ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గడిచిన వారములో యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన ఆ సంగతిని గురించి ధ్యానం చేసుకుని, సెలబ్రేషన్ చేసుకుని దేవుని సన్నిధిలో సంతోషించి ఉన్నాము. అందుని బట్టి ప్రత్యేకంగా సంఘ కుటుంబాలన్నిటినీ బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ప్రియులారా, ఈ దినంలో యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తరువాత ఆయన చేసినటువంటి పరిచర్యను గూర్చినటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుందాము. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడువైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోనును, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడువైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనస్తుడివై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడివైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పునరుత్థానుడా, నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ పునరుత్థానము మాకు శక్తినిస్తూ ఉంది. మీ పునరుత్థానము మాకు బలాన్ని ఇస్తూ ఉంది. మీ పునరుత్థానము మాకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది. మీ పునరుత్థానము మాకు నిరీక్షణను కలుగు చేస్తూ ఉంది. తండ్రి, మీ పునరుత్థానమును జ్ఞాపకం చేసుకొని మీ పునరుత్థాన బలములో ఈ క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగిపోయే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు
పునరుత్థానుడైన తరువాత అనేక మారులు తన శిష్యులకు ఆయన అగపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. వీటినే మనము పునరుత్థాన ప్రత్యక్షతలు అని పిలుస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి రక్షణ కార్యాన్ని నెరవేర్చి సమాధిలో పెట్టబడి సమాధిని జయించి పునరుత్థానుడైన తరువాత మరల తన శిష్యులను అనేక మారులు పరామర్శించడము, తన శిష్యులను కలుసుకోవడం అనేది ప్రియులారా ఒక ప్రత్యేకమైన పరిచర్య కొరకు అని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శిష్యులను తిరిగి సమకూర్చడానికి, శిష్యులను క్రమపరచడానికి లేదా గుణపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరలా వారికి ప్రత్యక్షమయ్యి వారిని స్థిరపరుస్తూ ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ అధ్యాయంలోనే మనము చదువుకున్న సంగతిని ఒక్కసారి చూద్దాము. 21వ అధ్యాయము 1వ వచనము నుండి. అటు తరువాత యేసు తిబిరియా సముద్ర తీరమున శిష్యులకు మరల తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానియేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోవుదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమనివి. ప్రియులారా, ఈ సందర్భాన్ని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభువుతో 3.5 సంవత్సరములు సంచారం చేసి ఆయన చేసిన అద్భుతాలను కళ్ళారా చూసి, ఇదిగో నేను మిమ్ములను చేపలను పట్టే జాలరులుగా కాకుండా మనుషులను పట్టే జాలరులుగా చేతునని వారికి వాగ్దానము చేసి వారి ఎదుట రూపాంతరము చెంది వారికి పరిచర్యను అంతటిను చూపించి దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి సంగతులను వారికి బోధించిన తరువాత కూడా ప్రియులారా, ఆయన మరణించి రక్షణ కార్యాన్ని జరిగించి పునరుత్థానుడై ప్రత్యక్షమైన తరువాత కూడా పేతురు లాంటి ఒక వ్యక్తి లేదా పేతురు లాంటి ఒక శిష్యుడు ఇంకా అనేక మంది ఆయనతో కలిసి తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళాలి అనుకోవడము చాలా దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, ఈ మాట మీకు బాగుగా అర్థమవుతూ ఉందని నేను అనుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారితో పేతురు గారికి ఉన్నటువంటి ఆ సంబంధము, ఆ రిలేషన్షిప్ అనేది, లేదా పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువు గారితో ఉన్నటువంటి ఆ సంభాషణ చాలా ప్రత్యేకంగా కనబడతా ఉంటది. మచ్చుకి ఒక మాట చదువుదాం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి చదివినట్లయితే ఇక్కడ ఈ విధముగా ఉంది. ఒకానొక సందర్భంలో శిష్యులను చూసి యేసుక్రీస్తు ప్రభువారు అడిగిన మాట ఏమిటంటే, మనుష్యులు లేదా ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటూ ఉన్నారు అని అడిగితే శిష్యులు ఇచ్చినటువంటి సమాధానం ఏమనగా, కొందరు నీవు దైవ కుమారుడివని, కొందరు నీవు ప్రవక్తల్లో ఒకడువని, మరికొందరు మరొక విధముగా చెప్పుకుంటూ ఉన్నారని సమాధానం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను సూటిగా చూసి ఆయన అడిగినది ఏంటంటే, మీరేమనుకుంటూ ఉన్నారు? నన్ను గూర్చి ఏమి అనుకుంటూ ఉన్నారని అడిగినప్పుడు పేతురు ఇచ్చినటువంటి సమాధానము అక్కడ మనకు కనబడతా ఉంది. దయచేసి 16వ వచనాన్ని ఎవరైనా చదవండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడువగు దేవుని కుమారుడువని
నేను ఎరుగుదును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరేమనుకున్నా నేను అనుకున్నదేమనగా, నీవు సజీవుడువైన దేవుడి కుమారుడువు అని సాక్ష్యం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పేతురుని చూసి, సీమోను, నా తండ్రి దీనిని బయలుపరుచుతనే గాని ఈ సంగతి నీకు తెలియదు. నీవు ధన్యుడువు. నీవు రాయివు కనుక ఈ రాయి మీద నేను సంఘాన్ని కడతాను అని దేవుడు వాగ్దానం చేసినట్లుగా అక్కడ మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఒక ఆశీర్వాదకరమైన సంగతి ఏంటంటే, అటువంటి గొప్ప ప్రత్యక్షత కలిగినటువంటి పేతురు, దేవుడితో ఎన్నో మంచి అనుభవాలు కలిగినటువంటి పేతురు, ప్రియులారా, ఇప్పుడేమో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు కదా, ఇంకా మనము ధైర్యం లేక ఉన్నాము కదా, మరలా తిరిగి మనము ఆ పాత జీవితానికి లేదా ఆ పాత వ్యాపారానికి వెళ్ళిపోదాము అనుకున్నట్లుగా, లేదా ఆ పాత వృత్తికి వెళ్ళిపోదాము అనుకున్నట్లుగా శిష్యులందరితో ఆయన చెప్పడము, శిష్యులందరూ కూడా దాన్ని అంగీకరించి ఆయనతో పాటు చేపలు పట్టడానికి వెళ్ళడము, ప్రియులారా, నిజంగా దురదృష్టకరమైనటువంటి సంగతి. ఇన్ని సంవత్సరాలు ఆయనతో సహవాసం చేసిన తర్వాత, దేవుని యొక్క అద్భుతాలను కండ్లారా చూసిన తర్వాత, దేవుని రాజ్యాన్ని గురించి వారికి బోధించబడినప్పుడు ఆ సంగతులన్నీ శ్రద్ధగా వినిన తర్వాత, వారి యొక్క యజమానుడు సిలువలో మరణించి తిరిగి లేచి వారికి అగుపడిన తరువాత కూడా వారు తిరిగి వారి సొంత వృత్తికి వెళ్ళిపోయి దానినే జీవనోపాధిగా చేసుకోవాలి అనుకోవడము, ప్రియులారా, ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పేతురు అన్నాడు చేపలు పడదాం రండి అని. మిగతా వారు కూడా తలూపేశారు, దానికి అభ్యంతరం చెప్పలేదు. మనకి ఒక సామెత చెప్తారు, పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ పెట్టుకోమని. ఏమండి, ఎందుకో తెలుసా? ఎద్దు ప్రతిదానికి ఊ ఊ అని తలాడిస్తూ ఉంటది. మనకి ఆలోచించే శక్తి లేనప్పుడు, మనము నిర్ణయం తీసుకోలేని శక్తి లేనప్పుడు ఎద్దులాగా కనీసం తలూపే బుద్ధైనా ఉంటే మంచిదని ఒక సామెత. ప్రియులారా, మిగతా శిష్యులు కూడా ఆలోచించే జ్ఞానం లేదా? ప్రియులారా, పేతురు చెప్పిన మాటను వారు అంగీకరించి మరలా తిరిగి చేపలు పట్టడానికి వెళ్ళడం అనేది నా మట్టుకైతే ఎంతో ఎంతో అవమానకరమైన సంగతి అని నేను అనుకుంటూ ఉన్నాను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వారి దగ్గరికి వచ్చి వారిని స్థిరపరచాలని, వారిని గుణపరచాలని, వారిని సరిచేయాలని, ఏ పని కొరకైతే వారు పిలువబడ్డారో, ఏ పరిచర్య కొరకైతే వారు ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడ్డారో ఆ పనిని చేయడానికి, తిరిగి వారిని పురికొల్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు వారి దగ్గరికి రావడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, వారి దగ్గరికి వచ్చి ఆయన అంటున్న మాట 21వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. వారి దగ్గర నిలిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత వారి దగ్గర నిలిచి, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు.
ఆయన వారి దగ్గర నిలిచినప్పటికీ మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పునరుత్థానుడైన తరువాత ప్రభువు మరలా వారి మధ్యలో నిలిచినప్పటికీ, వారి దగ్గరికి వచ్చినప్పటికీ ప్రభువును వారు గుర్తుపట్టలేకపోతూ ఉన్నారంట. ప్రియులారా, ఇటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో అనేకం ఉన్నాయి. అబ్రహాము నాకు భార్యగా ఇవ్వబడినటువంటి హాగరును గూర్చినటువంటి ఒక సంగతి ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే, హాగరు తన యజమానురాలైన సారా యొద్ద నుంచి తరుమబడినప్పుడు ఆమెకు ఇవ్వబడినటువంటి ఆ భోజనము, అలాగే ఆ యొక్క నీటి తిత్తి అయిపోయిన తరువాత ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉండినప్పుడు ఆ పిల్లవాడిని సమీపంలో ఉన్న ఒక పొద దగ్గర పడవేసి వింటి వేత దూరం వెళ్ళి అక్కడ ఆమె దుఃఖిస్తూ ఏడుస్తూ మొర్రపెడుతూ ఉంది. ఆమె మొర్ర విన్న దేవుడు దిగివచ్చి, హాగరు, నీవెందుకు దుఃఖిస్తూ ఉన్నావు అని ఆమెను అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆమె ఆ కథంతా చెప్పిన తర్వాత యెహోవా దూత ఆమె కండ్లను తెరవచేయగా ఆమె ఒక నీటి బుగ్గను కనుగొనెను అని మనం చూస్తాము. నీటి బుగ్గ ప్రక్కనే ఉంది, కానీ దేవుడు ఆమె కండ్లు తెరువ చేసేంత వరకు ఆమె దానిని చూడలేకపోయింది. పాత నిబంధనలో మరొక సందర్భం ఉంది ప్రియులారా. ఎలీషా శిష్యుడు, ఎలీషా పనివాడు ఒక దినాన పెందలకడ లేచి చుట్టూ చూసినప్పుడు వారు నివసిస్తున్నటువంటి ఆ కొండ చుట్టూ కూడా సిరియా సైనికులు చుట్టుముట్టడము చూసి భయపడి తన యజమానుడైన ఎలీషాతో చెప్పిన మాట, దైవజనుడా, మన చుట్టూ శత్రు సైన్యం ఉంది అన్నప్పుడు ప్రవక్త దైవజనుడైనటువంటి ఎలీషా చెప్పిన మాట ఏంటంటే, మన చుట్టూ ఉన్నవారి కంటే మన పక్షాన ఉన్నవారు గొప్పవారై ఉన్నారని చెప్పి, యెహోవా దయచేసి వీని కండ్లను తెరువు చేయమని చెప్పగా, ప్రియులారా, యెహోవా అతని కండ్లు తెరువు చేయగా వారి చుట్టూ అగ్ని రథములతో గొప్ప సైన్యం ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, తెలియని రీతిగా దేవుని యొక్క కాపుదల, తెలియని రీతిగా దేవుని యొక్క సైన్యము, దూతలు మన చుట్టూ ఉంటారనే సంగతిని మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మాట, మనము దూరం ప్రయాణాలు చేస్తూ ఉంటాం. మాస్టర్ సాక్ష్యం ఇచ్చినట్లుగా అనుకోని పరిస్థితులు మనలో వచ్చినప్పుడు నేను చెప్తూ ఉన్నాను, దేవుని దూతలు కాపుదల చేస్తూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో సంఘటనల నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడనే సంగతిని మనం ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకుందాము. ఎందుకంటే దేవుని కాపుదల మన చుట్టూ ఉంది. అయితే ప్రియులారా, పునరుత్థానుడైన తరువాత శిష్యులు కూడా ఆయన్ని చూడలేకపోవడము, ఆయన్ని ప్రభువని గుర్తించలేకపోవడము, ప్రియులారా, చాలా, దాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ, చాలా నిర్లక్ష్యమా లేకపోతే నిర్లిప్తత నాకు తెలియదు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తరువాత ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు శిష్యులు ఆయనతో పాటు కలిసి వెళ్ళారు, కానీ ఆయనను గుర్తుపట్టలేదు. మరలా యేసుక్రీస్తు ప్రభువారు వారితో సహవాసం చేసి రొట్టె విరిచి వారికి ఇచ్చినంత వరకు కూడా వారి కండ్లు తెరువు చేయబడలేదు.
యేసుక్రీస్తు ప్రభువారు రొట్టె విరిచి వారికి ఇచ్చినప్పుడు వారు కండ్లు తెరుగు చేయబడి వారు అంటూ ఉన్నారు, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయాలు మండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనుచు తిరిగి వారు యెరూషలేములోనికి వచ్చిన సంగతి లూకా సువార్తలో మనం చూస్తాము. ప్రియులారా, ఇక్కడ సంగతి ఏంటంటే, పునరుత్థానుడైన ప్రభువుని నీవు నేను చూడగలుగుతూ ఉన్నామా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మన ప్రక్కనే ఉన్నాడు. ఆయన మన ధైర్యం నిలిచి ఉన్నాడు. ఆయన పునరుత్థానుడైన ప్రభువుని చూసే కండ్లు మనకు కావాలి అని ప్రార్థన చెయ్యమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, వారు ప్రభువుని గుర్తెరగలేదు. దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. సూర్యోదయం అవుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని ఆయన శిష్యులు గుర్తుపట్టలేదు. ప్రియులారా, ఆయన్ని గుర్తుపట్టలేకపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి సంగతి. ఈ దినాన ప్రభువు నీ ప్రక్కనే ఉన్నాడు, ఆయన పునరుత్థానుడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని ఆయన్ని గుర్తెరగాలి అని మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను. సరే, చేపలు పట్టడానికి వెళ్ళారు. అయితే వారు ఏమైనా సక్సెస్ అయ్యారా? వెళ్ళారు. రాత్రంతా చేపలు పట్టారు కానీ వారికి ఏమీ దొరకలేదు. ప్రభు వారి దగ్గరికి వచ్చి చెప్తున్న మాట 5వ వచనం, యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి ప్రక్కన వల వేయుడి, మీకు దొరుకునని చెప్పిన గనుక వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రమ పడ్డారు. చేపలు పట్టడానికి వెళ్ళాలి అనేది వారి యొక్క సొంత ఆలోచన, వారి యొక్క సొంత ఉద్దేశము, వారి యొక్క సొంత నిర్ణయము. జీవనోపాధి చేసుకోకపోతే మేము ఏ విధంగా పోషించబడతాము అని వారు ఆలోచన చేసినటువంటి సంగతి. అయితే ప్రియులారా, వారు సొంత నిర్ణయాన్ని తీసుకొని చేపలు పట్టడానికి వెళ్ళి ఏదైనా సంపాదించుకున్నారా? రాత్రంతా శ్రమ పడ్డారు కానీ వారికి ఏమీ దొరకలేదు. ప్రియులారా, మాసిలమణి గారు పాడినటువంటి ఆ పాట గుర్తొస్తా ఉంది. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదికినను రాదాయను ప్రతిఫలము, రక్షించుని సిలువా రమణీయ లోతులలో రతనాలను బ్రతుకుటలో రాజిల్లు నా పడమా. రాత్రంతా శ్రమ పడ్డారు కానీ వారికి ఏమీ దొరకలేదు. ప్రభు వచ్చి కుడి పక్కన వల వేయండి అని చెప్పగా వారు విస్తారమైన చేపలు పట్టి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన సొంత ఆలోచన దేవుని కార్యాన్ని ఎప్పుడు చెయ్యదు. దేవుని మాటకు మనము లోబడినట్లయితే ఫలభరితమైన జీవితాన్ని మనము కలిగి ఉంటామనే మంచి సందర్భము దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు సొంత ప్రయత్నం వలన చేపలు పట్టడానికి వెళ్ళారు, ఏమీ ప్రయోజనం లేదు. ప్రభువు మాట విన్నారు, విధేయత చూపించారు. ఆ మాట వలన విస్తారమైన చేపలను వారు పట్టారు. వారు లాగలేక మిగతా వారికి కూడా
రమ్మని సాయం ఇమ్మని చెప్పి వారిని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ విశేషమైన సంగతి ఏంటంటే విస్తారమైన చేపలు పడినప్పటికీ ఆ వల పిగిలిపోలేదు అని దేవుని మాటలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫలభరితమైనటువంటి సేవ జరుగుతా ఉంది. ఫలభరితముగా వారు సంపాదించుకున్నారు. కానీ అది పిగిలిపోలేదంట. అది కూడా అద్భుతమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, సమయం లేదు గనుక ముందుకు వెళుతూ ఉన్నాను. సరే, ప్రభువు అప్పుడు వారికి జ్ఞాపకం వచ్చింది. అందులో ఒక శిష్యుడు అంటూ ఉన్నాడు, ఆయన ప్రభువు సుమీ. వెంటనే పేతురు వస్త్రహీనుడైనందున తన పై వస్త్రం వేసుకుని నీటిలో దూకి ప్రభువుని సమీపించినట్లుగా కూడా మనకు కనబడతా ఉంది. వారు భోజనం చేసి ఏమండి ప్రభువు వారిని ఆశీర్వదించినట్లుగా కూడా మనకు కనబడతా ఉంది. ఆ సందర్భంలో ప్రభువు పేతురుతో సంభాషించినటువంటి ఆ సంభాషణ ఒక వ్యక్తిని లేదా తన పిల్లలను దేవుడు ఏ విధముగా సమకూర్చుతాడో, ఏ విధముగా సరిచేస్తాడో, ఏ విధముగా రిస్టోర్ చేస్తాడో అనే సంగతి మనకు చూపెడతా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారందరూ భోజనం చేశారు. అనేక సందర్భాలు ఉన్నాయి కానీ సమయం లేదు కనుక ఆ సందర్భాలు నేను ప్రస్తావించట్లేదు. కానీ ప్రియులారా, అనేక సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. వారు భోజనం చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చొరవ తీసుకొని పేతురుతో మాట్లాడుతా ఉన్నాడు. 15వ వచనంలో చూసినట్లయితే, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడివైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? చాలా సూటి అయిన ప్రశ్న. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? చాలా సూటి అయినటువంటి మాట. ఎందుకంటే పేతురు ఒకానొక సందర్భంలో, వీలైతే చదవండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనములో అంటాడు, ప్రభువా, వీరందరూ అభ్యంతరపడినా నీ విషయంలో నేను అభ్యంతరపడను. వీరందరూ చదవమ్మా. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ వీరందరూ అభ్యంతర పడతారేమో, వీరందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో, వీరందరూ ఉపేక్షిస్తారేమో, వీరందరూ కాదంటారేమో, కానీ నేను మాత్రమైతే నిన్ను విడిచిపెట్టునని ధైర్యముగా పేతురు చెప్పాడు ఒకానొక సందర్భంలో. అందుకేనేమో ప్రభు అడుగుతా ఉన్నాడు, వీరందరికంటే, దేవుని నామానికి మహిమ కలుగును గాక, వీరందరికంటే నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? అవును ప్రియులారా, మిగతా వారితో మనకు సంబంధం లేదు. మిగతా వారితో మనము పోల్చుకోవాల్సిన అవసరము లేదు. ప్రియులారా, మనము ప్రభువుని, క్రీస్తుని ఎంత మట్టుకు ప్రేమిస్తూ ఉన్నామో అది ప్రాముఖ్యమైన సంగతి. ఇక్కడ చాలా విశేషమైన సంగతి ఏంటంటే, పేతురు ఏ విధముగా ప్రభు విషయంలో ప్రవర్తించాడో ప్రభు ఎరుగును. ఆయన చేసినటువంటి తప్పిదాలు కూడా ఎరుగును.
ఆయన తొందరపాటు, దుడుకుతనము కూడా ప్రభువుకు తెలుసు. అలాగని చెప్పి ప్రభువు క్షమాపణ కోరుకో అని అడగటట్లేదు. పశ్చాత్తాపపడు అని అడగటట్లేదు. లేదా నీవు చేసిన తప్పిదాలను బట్టి మారు మనసు పొందు అని అడగటట్లేదు. ఒకే ఒక మాట, సూటైనటువంటి ప్రశ్న. వీరందరికంటే నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? నీవు పొరపాట్లు చేసావు కనుక, తప్పిదాలు చేసావు కనుక క్షమాపణ కోరుకో, మారు మనస్సు పొందు, పశ్చాత్తాపపడు అని ప్రభువు ఆయన్ని అడగలేదు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ప్రియులారా, ఆ మాట విన్న పేతురు ఏమంటూ ఉన్నాడంటే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. అవును, నేను ప్రేమిస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రభువు అడిగినటువంటి ప్రేమ వేరు, పేతురు చెప్పినటువంటి సమాధానములో ఉన్న ప్రేమ వేరు. ప్రభువు అడిగినటువంటి ప్రేమ, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే అక్కడ అగాపే అనే గ్రీకు మాట వాడబడింది. అంటే దైవికమైనటువంటి, నిస్వార్థమైనటువంటి ప్రేమతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే, పేతురు ఫిలియో అనే మాటతో సమాధానం ఇస్తూ ఉన్నాడు. పేతురు ఏమంటూ ఉన్నాడంటే, సహోదర ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవి నా గొర్రె పిల్లలు, నా సంఘము. ప్రియులారా, సంఘము దేవునిది. సంఘానికి శిరస్సు క్రీస్తు, సంఘానికి శరీరము మనందరము. ఇది పాస్టర్ గారి యొక్క సంఘము కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనమందరము ఆయన శరీరము, మనందరికీ శిరస్సు క్రీస్తు. ఆయన ఆదేశానుసారముగా మనము పని చెయ్యవలసినదే. అయితే ఒక కాపరిగా దేవుడు నాకు కొన్ని బాధ్యతలు ఇవ్వడం అనేది అక్కడ పరిపాటి. కానీ నేను కూడా సంఘములో, ఆయన శరీరములో భాగమునై ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా గొర్రెలను, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. 16వ వచనములో మరలా ఆయన, యోహాను కుమారుడివైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా, అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. రెండవ మారు కూడా యేసుక్రీస్తు ప్రభువారు అగాపే ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగి ఉండగా, పేతురు, నేను నిన్ను ఫిలయో ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నానన్నట్లుగా రెండవసారి కూడా ఆయన సమాధానం ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు ప్రభువు చెప్పినటువంటి ప్రత్యుత్తరము, నా గొర్రెలను కాయమని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా గొర్రెలను మేపించు, నా గొర్రెలను కాయుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, అయితే మూడవసారి ప్రభువు ఆయన్ని ప్రశ్నిస్తా ఉన్నాడు 17వ వచనములో. ఈ మూడవసారే ఎందుకు అంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారిని పేతురు ముమ్మారు ఉపేక్షించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయము 16వ వచనం నుండి చదివినట్లయితే, పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి
నెలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురాలతో మాటలాడి పేతురును లోపలికి తోడుకొని పోయెను. 17వ వచనం. ద్వారమునొద్ద కావలియున్న ఒక చిన్నది పేతురుతో, నీవును ఈ మనుష్యుని శిష్యుల్లో ఒకడువు కావా అని చెప్పగా అతడు కాననెను. 25వ వచనములో సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొనుచుండగా వారతన్ని చూసి, నీవును ఆయన శిష్యుల్లో ఒకడువు కావా అని చెప్పగా అతడు, నేను కాను, నేనెరుగననెను. 26వ వచనం. పేతురు ఎవని చెవి తెగ నరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసుల్లో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరుగునని మరొకసారి చెప్పెను. వెంటనే కోడి కూసెను. ముమ్మారు ఆయన నాకు తెలియదు అని, ఆయన నేను ఎరుగును అని బొంకినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇదిగో ఈరోజు కోడి కూయక ముందు నీవు నన్ను ఎరుగును అని ముమ్మారు బొంకెదువు అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మూడవసారి పేతురును అడుగుతూ ఉన్నాడు. పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవసారి ఆ మాట ఆయన్నెక్కడో గుచ్చింది. బహుశా నేను నిన్ను ఎరుగును అని చెప్పినటువంటి ఆ 3 సందర్భాలు ఆయన కళ్ళ ముందు ఎదురాడుతూ ఉన్నాయేమో, ఆయన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాయి. దుఃఖపడిన హృదయంతో పేతురు ఒప్పుకుంటూ ఉన్నాడు, నీవు సర్వజ్ఞానివి, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని నీవే ఎరుగుదువు అని ఆయన దుఃఖముతో ప్రభువునకు సమాధానం ఇవ్వడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శిష్యులను గుణపరచడానికి, శిష్యులను సమకూర్చడానికి, సరిచెయ్యడానికి, వారిని స్థిరపరచడానికి, తిరిగి పరిచర్యలోనికి పంపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యలో ప్రత్యక్షమయ్యి వారిని ధైర్యపరిచినటువంటి సంగతి ఇది నాన్న మనము చూసి ఉన్నాము. ఈ వాక్యం వింటున్న మనము ఒక్క ప్రశ్న మనకు మనం వేసుకుందాము. మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా? ప్రియులారా, నన్ను బాగా ఆదరించినటువంటి సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పేతురును చూసి నువ్వు మారు మనసు పొందాలి, నీవు పశ్చాత్తాపడాలి అని చెప్పలేదు. పేతురును చూసి ఆయన అంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ప్రేమ దేవునికి కావాలి. ప్రేమించేవారు దేవునికి పరిచర్య చేస్తారు. ప్రేమించేవారు దాతృత్వాన్ని కలిగి ఉంటారు. ప్రేమించేవారు ప్రార్థన చేస్తారు. ప్రేమించేవారు వాక్యాన్ని ధ్యానిస్తారు, వాక్యాన్ని ప్రకటిస్తారు, ఆయన పునరుత్థానాన్ని చాటుతారు. చాలండి, ప్రేమించగలిగితే పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ప్రభువును ప్రేమించగలిగితే దేవుడు మనలను సరిచేస్తాడు సుమా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతురు విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు సఫలమయ్యారు. పునరుత్థానానికి ముందు పేతురు ఒక విధముగా ఉన్నారు,
పునరుత్థానము తరువాత మరొక పేతురును మనము చూస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పునరుత్థానానికి ముందున్న పేతురు వేరు, పునరుత్థానము తరువాత ప్రభువు ప్రత్యక్షమైన తరువాత, ప్రభువు అతనితో మాట్లాడిన తరువాత సూటిగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ఆయన ప్రశ్నించిన తరువాత మూడవసారి ఆ మాట అడిగినప్పుడు వ్యసనపడి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, ఆ సంగతిని నీవే ఎరుగుదువని ఆయన మరొకసారి కన్నీరు కారుస్తూ అడిగిన తరువాత పేతురు యొక్క జీవితం వేరు. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు చదివినట్లయితే 1వ అధ్యాయం నుండి సుమారు 15వ అధ్యాయం వరకు పేతురు యొక్క పరిచర్య మనకు కనబడతా ఉంటది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారందరూ భయపడి ఆ మేడ గది మీద ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు పెంతెకోస్తు అనేటువంటి ఆ దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగి వచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడుతూ ఉండినప్పుడు ఆ సంగతిని ఎరుగక అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడినప్పుడు పేతురు లేచి అంటూ ఉన్నాడు 2వ అధ్యాయం 14వ వచనములో. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గిన మాట వినుడి. పేతురు ఇప్పుడు వేరు, ప్రవచనాల్లో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్తలు చెప్పినటువంటి ఆ గ్రంథాల్లో ఎత్తి చూపించి వాక్యాన్ని వారికి బోధిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పునరుత్థానుడయ్యాడో, ఆయన ఎందుకు దేవుని కుమారుడయ్యాడో, ఆయన కూర్చున్నటువంటి ధర్మశాస్త్ర సంగతులు ఏమై ఉన్నాయో, కీర్తన గ్రంథంలో ఏమై ఉన్నదో ఆ సంగతులన్నింటినీ ఒక్కొక్కటి వివరిస్తూ యేసుక్రీస్తుని నిర్ధారణ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుత్థానానికి ముందు పేతురు వేరు, పునరుత్థానము తరువాత ప్రభువు ప్రత్యక్షతను పొందిన తరువాత పేతురు వేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? అదే 2వ అధ్యాయము 41వ వచనంలో చదివినట్లయితే ఆ మాట మనకు కనబడతా ఉంది. 2వ అధ్యాయము 41వ వచనము. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఒకే ఒక్క ప్రసంగం. ఆ మాటలు విన్న వారందరూ బాప్తిసం తీసుకొని ఒక్క దినములో 3,000 మంది సంఘములో చేర్చబడి ఉన్నారు. మరొక చోట వ్రాయబడింది 5,000 మంది చేర్చబడి ఉన్నారు. పునరుత్థానానికి ముందు పేతురు వేరు, పునరుత్థానమైన తరువాత ప్రభు ప్రత్యక్షతను పొందిన తరువాత పేతురు వేరు. దేవుని చేతిలో బలమైన సాధనముగా దేవుడు పేతురు గారిని వాడుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి, కానీ మరొక మాట నేను చదువుతాను. చూడండి, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, ప్రజలు వారిని ఘనపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. ఎంత బలమైన సాధనముగా ప్రభువు పేతుర్ని వాడుకుంటూ ఉన్నాడో ఈ లేఖనాలు మనకు చూపెడతా ఉన్నాయి. ఆయన మాట్లాడినప్పుడు అనేక మంది మారు మనస్సు పొంది సంఘంలో చేర్చబడతా ఉన్నారు. ఆయన నడిచి వెళుతూ ఉంటే ఆయన నీడ పడితే వారు స్వస్థత పొందుతారని చెప్పి అనేక మందిని మంచముల మీద సాపల మీద తీసుకుని వచ్చి అక్కడ పరుండు పెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఆ విధముగానే
పేతురు గారి ద్వారా అనేకమైనటువంటి అద్భుత క్రియలు, సూచక్రియలు చేయడం మనం చూస్తూ ఉన్నాము. కొర్నేలి అనేటువంటి ఒక అన్యుని ఇంటికి పేతురుని తీసుకుని వెళ్ళి అన్యజనులకు సువార్తను ప్రకటించడము, అక్కడి నుండి దేవుని యొక్క సువార్త యూదులకు మాత్రమే కాకుండా అన్యజనులకు కూడా ప్రకటించబడటం అనేది మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పేతురు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుని చేతిలో సాధనముగా వాడబడతా ఉన్నాడు. దీనంతటికి కారణము పునరుత్థాన బలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీనంతటికి కారణము ఆయన చేసినటువంటి తీర్మానము. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. దేవుణ్ణి ప్రేమించగలిగితే నీ ద్వారా, నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలను చేయగలుగుతాడు. దేవుణ్ణి ప్రేమిద్దామా? దేవుణ్ణి ప్రేమించే ఆ మంచి మనసు దేవుడు మనకి ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి పునరుత్థాన బలము చేత దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పునరుత్థానుడవైన మా ప్రియ ప్రభువా, నిన్ను ప్రేమించే బుద్ధిని, నిన్ను ప్రేమించే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పునరుత్థానమైన తరువాత పేతురు, కడమ శిష్యులు, అనేక మంది ఎంత బలమైన సాధనాలుగా వాడబడి ఉన్నారో మేము చూస్తూ ఉన్నాము దేవా. ఆ పునరుత్థానపు బలాన్ని మా జీవితాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి, దీవించి దర్శించండి. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకే చెల్లిస్తూ ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.